నమస్కారం అండి. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్ నిన్న ఏ విధంగా అయితే నేను చెప్పానో మార్కెట్ స్లైట్‌లీ గ్యాప్ అప్ ఓపెన్ అయితదని చెప్పాను. స్లైట్‌లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ మొత్తం ఒక రేంజ్‌లో ఉంది. ఈ జోన్ ఏదైతే ఉందో మీకు క్రూషియల్ జోన్ అని చెప్పి నేను నిన్ననే మీకు చెప్పాను. ఆల్‌మోస్ట్ ఇన్ని రోజుల దాకా చెప్తున్నా. సేమ్ ఇదే జోన్. వెయిట్ ఫర్ ద రైట్ ఎంట్రీ. వెయిట్ ఫర్ ద రైట్ ఎంట్రీ అని చెప్పాను. చూడండి ఎగ్జాక్ట్‌లీ ఈ లెవెల్సే మీకు ప్లాట్ చేసిన ఆ లెవెల్సే మీకు అటు పైకెళ్ళలేదు, అటు కిందకెళ్ళలేదు. ఎగ్జాక్ట్‌లీ ఒక మార్కెట్ ఒక రేంజ్ బౌండ్‌లో ఉంది. ఇది చాలా డేంజర్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక రేంజ్ బౌండ్ ఉందంటే అది పైకైనా ఎళ్తది. లేకుంటే కిందకైనా ఎళ్తది నెక్స్ట్ డే. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. మొన్న మీకు చెప్పినట్టు మన బాట్‌లో ఏమైనా ట్రేడ్స్ వచ్చాయా అని కూడా చూపిస్తా. ఏమైనా ట్రేడ్స్ వచ్చాయా? చూద్దాం. కెనాషి క్యాండిల్ ఇగోండి. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యారో ఈ ఇండికేటర్ వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తా. ఇది ఆటోమేటిక్ బై అండ్ సెల్ సిగ్నల్స్ చూపిస్తది. 5 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో, 15 మినిట్స్‌లో చాలా మంచిగా చూపిస్తది ఇంకా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే. చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సారీ. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఒక సెల్ వచ్చింది. మళ్ళీ వెంటనే అంత ప్రాఫిట్ ఏం బుక్ కాలేదు. తర్వాత ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ బై వచ్చింది. బై వచ్చిన తర్వాత ఎంత మంచిగా మార్కెట్ ఒక ర్యాలీ సింపుల్ ర్యాలీ పైకి ఇలా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 130 పాయింట్స్. అప్ సైడ్ 130 పాయింట్స్ వచ్చినాయి. మళ్ళీ డౌన్ సైడ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఇక్కడ సెల్ అని చూపించింది. డౌన్ సైడ్ ఆల్మోస్ట్ 126 పాయింట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 200 పాయింట్ మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉన్నా కూడా మనం 200 పాయింట్స్ ఈ రోజు మనం క్యాప్చర్ చేసుకున్నాము. ఇవే నేను టెలిగ్రామ్ లో నేను అప్డేట్ చేస్తా ఉంటాను. ఇవే లెవెల్స్ అనేది ఇవే అప్డేట్ చేస్తా ఉంటాను టెలిగ్రామ్ లో. మీకు ఆ లెవెల్స్ కూడా మేము చూపిస్తాం. ప్లస్ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి. చూడండి. ఇక్కడ మీకు నేను క్లియర్ కట్‌గా ఈరోజు చూద్దాం. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందో. మార్కెట్ నేను చెప్పాను. మార్కెట్ హోల్డ్ అయి ఉంటది. నీలి స్లైట్‌గా సైడ్ కన్ఫర్మేషన్. రేంజ్ బౌండ్ కూడా నేను చెప్పాను. మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తాను. సపోర్ట్ లెవెల్స్ చెప్తాను. నిఫ్టీ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. మార్కెట్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తదో ఆ విధంగా నేను చెప్తాను. ఇక్కడొచ్చేసి ఈరోజు మార్కెట్ మనకు అవకాశం వచ్చింది. ఆడ కొన్ని ట్రేడ్స్ పడ్డాయి మనకి. అండ్ ఈ ట్రేడ్స్ ఇచ్చాను. ఈ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్‌లో బుక్ అయింది. సెకండ్ ట్రేడ్ ఇచ్చాను నేనిక్కడ నిఫ్టీవి. అది కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్‌లోనే బుక్ అయింది. ఇగోండి ప్రాఫిట్‌లోనే బుక్ అయింది. ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి స్క్రీన్‌షాట్ కావాలి. ఎవరికైతే ఈ ఇండికేటర్ కావాలనో ఆ ఇండికేటర్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఉంటది. ఇది చాలా మంది నాకు మెసేజెస్ వస్తున్నాయి. ఈ ఇండికేటర్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పి. జస్ట్ ఇండికేటర్ డౌన్‌లోడ్ చేసుకోండి. కాపీ చేసుకొని పైన స్క్రిప్ట్‌లో వచ్చేసి మీరు పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్లాట్ అయిపోతది. అది ఆటోమేటిక్. ఇప్పుడు ఇండికేటర్ పక్కన పెడదాం. ఇప్పుడు మనము రేపటి లెవెల్స్ చూద్దాం. ముందుగా డిస్క్లైమర్. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. నాట్ ఎనీ మిస్‌లీనియస్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్. Please approach your financial advisor. Okay. This market is subject to market high risk. This channel did not any responsible for the profit and loss. Okay. వీడియో స్టార్ట్ చేద్దాం. రేపు రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతది? ఏ రేంజ్‌లో ఓపెన్ అవుతది? మనం జస్ట్ ఒక రీసెర్చ్ చేద్దాం. రీసెర్చ్ చేసి మీకు చెప్తా. మార్కెట్ ఏ జోన్‌లో ఓపెన్ అవుతది? మార్కెట్ చూడండి కొత్త లెవెల్స్ వచ్చినాయి మార్కెట్‌లో. ఎందుకంటే మార్కెట్ రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు ఇదొక ప్రీవియస్ డే హైయా ఈరోజు? ఇది హైయా? ఇది లోహా? క్లోజింగ్ లో ఏది? ఇది. మార్కెట్ చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ అయింది. ఆ చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ నేను చేస్తాను చూడండి. ఎంత మంచిగా ఆల్మోస్ట్ హ్మ్. ఎక్కడ? ఈ జోన్. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇన్ కేస్ ఇక బాగానే ఇక్కడ వాల్యూమ్ అయితే రెడ్‌గా ఉంది. ఆల్మోస్ట్ వాల్యూమ్ ఎక్కువ సెల్లర్స్ పార్టిసిపేట్ చేశారు. లాస్ట్‌లో వచ్చి బయర్స్ తన బీటీఎస్టీ క్వాంటిటీ హోల్డ్ చేయడానికి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అయింది. యాక్చువల్‌గా రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ మీకు ఏ లెవెల్స్ వరకు కనిపిస్తాయి చూద్దాం. మీకు ఫస్ట్ మార్కెట్ కన్సిడర్ అయిన జోన్ ఏది? ఇది. 24 టూ సారీ నేను ఇక్కడ మీకు మార్క్ చేస్తాను. ఈ జోన్. 24 284 లెవెల్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ ఫస్ట్ మీకు ఇది విజిబుల్ అయితది. 24,245 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,202 ఓకే. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,150. ఇది చానా నీట్‌గా, చానా నీట్‌గా ప్లేస్ చేశాను నేను. చూడండి.
న్యూమరాలజికల్ మెథడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అండ్ దగ్గర 150, 200 పాయింట్స్. చూడండి ఎంత మంచిగా ఉంటాయి. ఫోర్త్ టార్గెట్ వచ్చేసి మీకు ఇది మీ ఫోర్త్ టార్గెట్. ప్రీవియస్ డే ఏదైతే ఉందో అది మీకు ఫోర్త్ టార్గెట్. 24, 102 ఆల్మోస్ట్ నేను 250 పాయింట్స్ డౌన్ సైడ్ ఇచ్చాను. ఒకవేళ మార్కెట్ కన్సిడరేషన్ అయిందనుకోండి అప్ సైడ్, అప్పుడు మీకు ఏ లెవెల్స్ కనిపిస్తాయి. అప్పుడు ఏమైతదంటే ఇదైతే జోన్ ఉందో, ఈ జోన్ ఉందనుకోండి, ఈ జోన్‌లో మార్కెట్ సస్టైన్ కాలేదనుకోండి, ఒక రేంజ్ బౌండ్ క్రియేట్ అయితుందనుకోండి, మీకు ఇక్కడ క్లోజింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. క్యాండిల్ గ్రీన్ కలర్‌లో క్లోజ్ అయితే అప్పుడు అప్ సైడ్. అప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదైతే 24, 245. సెకండ్ టార్గెట్ వచ్చేసి 24, 284 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 1 సెకండ్. థర్డ్ టార్గెట్ వచ్చేసి ఇది. 24, 369 ఈ లెవెల్స్ మీకు కనిపిస్తాయి. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ ఈ రోజు డే హై బ్రేక్ చేసింది అనుకోండి గ్యాప్ అప్ పొజిషన్ లో ఏ లెవెల్స్ కనిపిస్తాయో మీకు చెప్తాను. ఇది మన డే హై ఈరోజు 24,479 ఇస్ డే హై టుడే. ఓకే, అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ప్రీవియస్ సేమ్ ఇదే. ఆల్మోస్ట్ మీకు ఇది అడ్జస్ట్మెంట్ చేస్తాం. 24, 340, 44. ఓకే, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ లెవెల్. ఈ లెవెల్ చూడండి. మీకు సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. ఈ ఈ లెవెల్ క్లోజ్ అయితే మార్కెట్ ఈ జోన్ తర్వాత క్లోజ్ అయింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 24,547 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు సేమ్ ఇదే 24,606. నేను చెప్తున్నా కన్సిస్టెంట్ గా డైలీ చెప్తున్నా, మార్కెట్ గోయింగ్ టు సూన్ 26,000. మార్కెట్ సూన్ 26,000 ఓపెన్ అవుతుంది, వస్తుంది. ఆ లెవెల్ కూడా వస్తుంది. అండ్ దిస్ ఈస్ నిఫ్టీ లెవెల్స్. ఇంకొకటి ఇక్కడ ఒక జోన్ ఉంటది. ఈ జోన్ ఇది ఒక్క నిమిషం. ఓకే, పర్ఫెక్ట్. ఈ జోన్ ఈ జోన్ లో మార్కెట్ కానీ రేపు పొద్దున సస్టైన్ కాలేదు అనుకోండి, సస్టైన్ కాలేదు, అక్కడనే మార్కెట్ ఉంది, అప్పుడు మీకు ఈ జోన్ క్రూషియల్ జోన్. అప్పుడు మీకు లెవెల్స్ అనేది ఇలా నోట్ అవుతాయి. చూడండి ఇక్కడ జోను, ఈ లెవెల్స్ మార్కెట్ ఒక రేంజ్ లో ఇలా ఉందనుకోండి, అప్పుడు మీకు డౌన్ సైడ్ మార్కెట్ కనిపిస్తుంది. అప్పుడు డౌన్ సైడ్ కనిపించినప్పుడు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెకండ్, ఇది మార్కెట్ ఆల్మోస్ట్ 300-400 పాయింట్స్ తోని మార్కెట్ కనిపిస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఇది నాది ట్రేడ్ విత్ తెలుగు ఎస్క్యూఎల్సి తెలుగు కంటెంట్, తెలుగులో చెప్తా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ లెవెల్స్. ఇంకొకటి మంచి మంచి కంటెంట్ ఇస్తా. వాల్యూమ్ అనాలిసిస్ అని చెప్పి స్ట్రాటజీ చేశాను. ఇది ఖచ్చితంగా చూడండి, చాలా మంచి వీడియో ట్రేడింగ్ నేర్చుకోవాలంటే. ప్లస్ బేసిక్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని చెప్పి ఈ వీడియో చేశాను. మీరు చూడండి, ఈ లెవెల్స్ అనేది మీరు 1 డే కాదు, 2 డేస్ కాదు, 3 డేస్ కాదు, 4-5 డేస్, మినిమం 4-5 డేస్ మీరు లెవెల్స్ ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీకు కనిపిస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ వస్తాయి. ఇదే నేను టెలిగ్రామ్ లో స్క్రీన్ షాట్ వేస్తాను. ఇది నిఫ్టీ కదా, ఇగోండి మీ ముందే వేశాను. ఓకే, ఇంకా నేను వీడియో రికార్డ్ చేసుకుంటూనే వేస్తున్నాను. చూడండి, ఇది నిఫ్టీ. పర్ఫెక్ట్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఏం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ, ఓహోహోహో, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. మర్చిపోకండి, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. రేపు మార్కెట్ అలర్ట్ ఉండండి. రేపు మార్కెట్ పైగానే వెళ్తుంది, కిందిగానే వెళ్తుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ సెంటిమెంట్స్. రేపు మంచి మూమెంట్స్ దొరుకుతాయి. టెలిగ్రామ్ లో అప్డేట్ అయి ఉండాలి. మెసేజ్ పెట్టంగానే వెంటనే చూడండి, ఆపర్చునిటీ మిస్ కాకండి. ఓకేనా, దట్ ఈస్ ద వెరీ గుడ్ థింగ్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీ నేను చెప్పాను, 3 ట్రేడ్లు చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈరోజు. చూడండి, మార్కెట్ డౌన్ లో ఓపెన్ అయింది కానీ సస్టైన్ పైకి అయింది. నేను మీకు క్లియర్ కట్ గా చెప్పాను, మార్కెట్ ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, అంటే ఈ క్యాండిల్ లో ఎంట్రీ వచ్చింది, అప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,792 అండ్ 56,909 అండ్ 57,002. ఈ 3 టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చాయి. ఒకవేళ ఈ రేంజ్ లో మార్కెట్ ఉంది అనుకోండి, నేను మీకు ఇదే క్లియర్ గా చెప్పాను, ఈ రేంజ్ కానీ మార్కెట్ ఉందనుకోండి, ఈ రేంజ్
నిన్న చెప్పాను, నిన్న వీడియో కాల్ అంటే చూసుకోండి. ఈ రేంజ్ మార్కెట్లో ఉందనుకోండి, ఈ జోను, ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిందా, ఈ క్యాండిల్ కిందనే మీకు ఫస్ట్ టార్గెట్ 56,000, ఒక నిమిషం, 56,720 ఈ టార్గెట్ మీకు దొరుకుతా అని చెప్పాను. అండ్ ఈ జోన్ ఇస్ అ వెరీ క్రూషియల్ జోన్. ఇక్కడనే వచ్చి సపోర్ట్ లెవెల్లో వచ్చి ఆగింది జోను. కన్సిస్టెంట్లీ నేను లెవెల్స్ డైలీ అప్డేట్ చేస్తా ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీలో 3 లెవెల్స్ యాక్టివేట్ అయ్యాయి. అండ్ కింది సైడ్ కూడా 2 లెవెల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఇట్స్ ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ గెస్ చేయగలుగుతారా? కామెంట్ చేయగలుగుతారా? ఆల్మోస్ట్ 300 350 పాయింట్స్. ఆల్మోస్ట్ 300 పాయింట్స్. ఇట్స్ ఎ గుడ్స్ ఇంట్రాడే, చాలా మంచిది. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంచిగా వెళ్ళింది. రేపు ఏమైతే చూద్దాం. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అవకాశాలు ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ ఉందో, మార్కెట్ పైకి వెళ్ళింది. కానీ సెల్లర్స్ మళ్ళీ కిందికి తీసుకొచ్చారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే బీటీఎస్ లో రేపు మార్కెట్ బులిష్ కనిపించాలని చెప్పేసి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడాడు. అంటే బయర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారని అర్థం. అది కాదు. ఇప్పుడు మన ఇండికేటర్ ఏం చేస్తారు చూద్దామా? ఇండికేటర్ ఇండికేటర్ ఎకినెస్టీ క్యాండిల్ చూడండి, 15 మినిట్స్. ఓ వావ్! చూడండి, మార్కెట్ ఈరోజు ఓపెన్ అయింది ఇక్కడ. సెల్ సారీ మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ 20. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. మనకు సిగ్నల్ ఆల్రెడీ బై మోడ్లోనే ఉంది. దాని తర్వాత సెల్ సిగ్నల్ వచ్చింది. సెల్ సిగ్నల్ వచ్చినాక ఈరోజు ఒకటి ఆపర్చునిటీ వచ్చింది. ఇండికేటర్ వైస్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆల్మోస్ట్ 500 పాయింట్స్ కిందికి వచ్చింది. ఇట్స్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇండికేటర్ ఇలా చెప్తుంది. ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది. ఓకే, ఈ ఇండికేటర్ కావాలంటే టెలిగ్రామ్ లో ఉంటుంది, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవచ్చు. కానీ రేపటి లెవెల్స్ చూద్దాం. మార్కెట్ ఈ జోన్ లో కన్సిడర్ కాకపోతే, సస్టైన్ కాకపోతే మీకు ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఏ లెవెల్స్? ఫస్ట్ ఈ లెవెల్ క్లోజింగ్, పైన ఈ లెవెల్ క్లోజింగ్ కావాలి. 56,790 లెవెల్ క్లోజ్ అప్ సైడ్ అయింది అనుకోండి. సపోజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, అప్ సైడ్ ఓపెన్ అయినా, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ 300 పాయింట్స్ అప్ సైడ్, మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,897. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,003. అండ్ ఫోర్త్ వచ్చేసి మీకు ఇట్స్ ఫార్ అవే 57,200. ఓకే, దిస్ ఈస్ ద బ్యూటీ. ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. ఒకవేళ ఇక్కడ గ్రేట్ క్యాండిల్ వచ్చింది కదా, మనకి సెల్ సిగ్నల్ కూడా కింద చూపించింది కదా, సెల్ సైడ్ వెళ్తే నెగిటివ్ ఉంటుంది అంటే ఈ లెవెల్ ఖచ్చితంగా 56,409 లెవెల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయ్యింది అనుకోండి, డౌన్ సైడ్ క్లోజ్ అయింది, అది రెడ్ క్యాండిల్ అంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,321. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 56,217. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 56,053. ఈ లెవెల్స్ మీకు కనిపిస్తాయి మార్కెట్లో. రేపు పొద్దున మార్కెట్లో ఈ లెవెల్స్ కనిపిస్తాయి. నేను క్లియర్ కట్ గా చెప్పాను. ఇది జోన్, క్రూషియల్ జోన్స్. నోట్ చేసుకోండి చాలా మంచిగా. పేపర్ పెన్ తీసుకోండి, నోట్ చేసుకోండి. అక్కడ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ అప్డేట్ చేస్తాను. సరే, బ్యాంక్ నిఫ్టీ కదా, చూడండి. నేను మీకు ఎందుకు నేర్చుకోమంటున్నా అంటే, ఇందుకే తెలుగులో నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే నేను నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నా. నేర్చుకోండి, చాలా మంచి కంటెంట్. ఇంకొకటి ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్, ఓవర్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తున్నాను. చాలా మంచి కంటెంట్, నేర్చుకోండి. 10 మందికి షేర్ చేయండి. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్. నేర్చుకోండి. వాళ్ళకి వీళ్ళకి ఫీ పెట్టకండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని నేర్చుకోండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెప్పాను. ఓకే, ఇది సెన్సెక్స్ చెప్పనా? సేమ్ ఈరోజు ఓపెన్ అయింది మార్కెట్. నేను ప్రీవియస్ గా నేనేమి ప్రెడిక్షన్స్ చేయలేదు దీనికి, సెన్సెక్స్. కానీ ఇక్కడ ఒకటి ఏదో జోన్ ఉంది. ఈ లెవెల్ క్రూషియల్ లెవెల్స్, ఈ లెవెల్స్. కానీ మన ఇండికేటర్ ఏం చెప్తా చూద్దామా? మన ఇండికేటర్ సింపుల్ గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి. ఇక్కడ సెల్ వచ్చింది, టాప్ లో సెల్. ఈ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తా అంటే, ఇన్స్టెంట్ గా మీకు సిగ్నల్ చూపించేస్తుంది. మీరు అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్ గా సిగ్నల్ పెడుతుంది. మీరు చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిందా బై. ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక వస్తుంది. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ యాక్చువల్ గా. క్లోజ్ అయినాక వస్తుంది. బై వచ్చిందా? ఆల్మోస్ట్ బై వచ్చిన తర్వాత 400 పాయింట్స్ సెన్సెక్స్ లో
400 పాయింట్స్ ఇండికేటర్. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సింపుల్ గా ఇది చూసి ట్రేడ్ చేయొచ్చు. ఇది 300 పాయింట్స్, టూ వచ్చినాయి. ఇది ఒకటి, సారీ, ఇది ఆల్మోస్ట్ ఇది కూడా 100 పాయింట్స్, 300 పాయింట్స్. చూడండి లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఇది ఇంకా చాలా మంచి వర్క్ అవుతుంది ఇండికేటర్. మీరు ఇంకా ఎక్కినసి హ్యాండిల్ పెట్టండి, పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. ఎప్పుడు ఎంట్రీ కావాలి, ఎప్పుడు సెల్ కావాలి, ఎప్పుడు బై కావాలి, పర్ఫెక్ట్ లెవెల్స్ చూపిస్తుంది. కానీ ఇంకోటి మీకు చూపిస్తా, బ్యాక్ టెస్ట్ చూపిస్తా బీటీసీలో. అది ఇప్పుడు లైవ్ నడుస్తుందా? క్రిప్టో లైవ్ నడుస్తుందా? లైవ్ చూడండి. క్రిప్టో షార్ట్ ఎంట్రీ వచ్చింది చూడండి. ఇక్కడ షార్ట్ ఎంట్రీ ఇప్పుడు లైవ్ వచ్చిందా? ఇక్కడ షార్ట్ ఎంట్రీ లైవ్ లో పడ్డా చూడండి. షార్ట్ ఎంట్రీ వచ్చిందా? క్యాండిల్ ఇంకా రన్ అయితేనే ఉంది. 15 మినిట్స్ క్యాండిల్ ఇది రన్ అవుతా ఉంది. చూడండి, నేను 5 మినిట్స్ కి మారుస్తాను. ఇక్కడ వచ్చింది 5 మినిట్స్ కి, ఇక్కడ వచ్చింది. కానీ మనకి లాంగ్ టర్మ్ చూడాలంటే, స్వింగ్ చేయాలంటే 5 మినిట్స్ కాదు, 15 మినిట్స్. చూడండి, ఇక్కడ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ సెల్ వచ్చేస్తుంది, వెంటనే సెల్ చూపించేస్తుంది. చూడండి ఎంత మంచి బిట్ కాయిన్ అయితే చెప్పొద్దు, ఎంత మంచి ర్యాలీ ఇస్తుంది అంటే మీరు అసలు నమ్మలేరు అసలు. చూడండి, ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ బీటీఎస్సీలో 7 or 8 hours లో పొజిషన్ హోల్డ్ చేసి ఉంటే. ఇక్కడ చూద్దాం, సెల్ వచ్చింది. ఇక్కడ సెల్ వచ్చిన తర్వాత చూడండి, సెల్ ఇక్కడ వచ్చిందా? ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ 8 hours లో బీటీఎస్సీలో. మీకు ట్రేడ్ చేసే అవకాశం ఉంటే ట్రేడ్ చేయండి. ఓకే, నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో వన్స్ మోర్. ఇంకోటి డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనింగ్. ఐఎమ్ నాట్ ఎస్ఎబి రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే, this channel is not your responsible for your profit and loss. Okay, thank you so much. Happy trading.